బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం లాంచ్ చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిత్యం వాటి సమీక్షలతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సరదాగా సందడి చేస్తూ ఆకర్షణంగా నిలిచారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం కోసం ఇవాళ గుంటూరు నల్లపాడు లయోలా ప్రాంగణానికి వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్ ఇక్కడ క్రికెట్ ఆడారు. కార్యక్రమం ప్రారంభించిన అనంతరం మైదానంలోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తొలుత మంత్రి ఆర్కే రోజాకు దగ్గరుండి ఎలా ఆడాలో క్రికెట్ నేర్పిస్తూ బ్యాటింగ్ తనకు పట్టుకోరాకపోతే బ్యాటింగ్ ఎలా చేయాలి అనే దానిపై జగన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ తర్వాత రోజా బ్యాటింగ్ చేసిన తర్వాత అనంతరం స్వయంగా బ్యాట్ చేత పట్టి బంతుల్ని ఎదుర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్. స్పోర్ట్స్ అథారిటీ షాప్ చైర్మన్ అయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇక్కడ బౌలింగ్ చేస్తుంటే కీపర్గా మంత్రి రోజా నిలబడడం ఆశ్చర్యంగా మారింది. ఇక్కడ అంతా కూడా నవ్వులతో సంబరంగా కనబడింది. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా గడిపే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఇలా చూసేసరికి తోటి మంత్రులు అధికార యంత్రాంగం సంబరంగా చప్పట్లు కొడుతూ కనిపించారు. ఆ సమయంలో మంత్రులు విడుదల రజని, అంబటి రాంబాబు కూడా పక్కనే ఉన్నారు. ఆపై కబడ్డీ, ఖోఖో ఇలా పలు రంగాల్లో క్రీడాకారులని భుజం తట్టి ముందుకు వెళ్లారు ఆయన. కాసేపు బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టుల్లో కూడా ముఖ్యమంత్రి జగన్ సందడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేస్తున్నట్టుగా చెప్పారు. 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకులు రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా తెలుస్తుంది. అత్యధికంగా క్రికెట్లో 13 లక్షల మంది పేర్లు నమోదయ్యాయి. యోగా, టెన్నిస్, కాయిట్లతో 16 లక్షల మంది పేర్లు నమోదయ్యాయి. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ గుర్తించేందుకే ఈ ప్రత్యేక ప్రణాళిక అని ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ 2023లో క్రీడలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ క్రీడాకారులతో ప్రయాణం చేయించారు. ఆడుదాం ఆంధ్ర పోటీలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతున్నాయని జగన్ గర్వపడుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ రోజు నుంచి ఇక జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఊరూరా పండుగ వాతావరణం జరుగుతుందని, ఇవి అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా హిస్టరీలో నిలబడిపోతుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని ప్రయత్నిస్తుంటే, మరొకటి ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ వ్యాయామం, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషి ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందన్న విషయాన్ని ఓ ప్రోగ్రాం ద్వారా మనం 10 మందికి నీట్గా చెప్పడం. ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంత అవసరమని తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్. క్రమం తప్పకుండా ఖచ్చితంగా వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచగలుగుతామని, ఇందుకు డయాబెటీస్ పూర్తిగా దూరంగా ఉంటామని, ఆ రోగాలు రాకుండా జాగ్రత్త పడేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని కూడా ఇక్కడ సీఎం జగన్ చెప్పడం జరిగింది. ఏదేమైనా తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఆడుతున్న క్రీడలకు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది, వైరల్ అవుతున్నాయి వీడియోలన్నీ.